మా ప్రతినిధి నాగేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండటంతో ఇండియాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు అయితే మాత్రం కుర్రవాళ్ళు ఏదైతే ఆ క్రికెట్ అభిమానులు కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ దీనికి సంబంధించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చానాళ్ల తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ జరగటం చాలా ఆనందంగా ఉంది. అయితే దాయాది దేశమైనా ఎప్పుడు గతంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తరుణం తర్వాత మొన్న మ్యాచ్ అప్పుడు ఇండియా పెద్ద ఆసక్తి చూపిన పరిస్థితి లేదు. అయినా అట్లాగే భారతీయులు కూడా అదేవిధంగా పాకిస్తాన్ అంటే ద్వేషించే విధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు దీనికి ఏదైతే ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మంచి ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్కి సంబంధించి మనతో ఇక్కడ గ్రౌండ్లో కొందరు ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఏ విధంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు. ఏంటి అసలు ప్యూర్ డామినెన్స్ అన్న ఇండియాది. ఊచకోత చూడబోతున్నారు ఇవాళ. ఎవరు ఎక్కువ ప్లేయర్స్ ఆకట్టుకునే పరిస్థితి అంటారు ఇవాళ? అభిషేక్ శర్మ, గిల్లు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎవరు ఆడితే వాళ్ళు అందరూ ఊచకోత ఇవాళ. ఎంత టార్గెట్ ఇవ్వచ్చు? లేకపోతే చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 250, పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 150. అది చేజింగ్ కంపల్సరీ ఉండిద్ది అంటారు. అవును, ఎవరో ఒకరు ఇండియా కొట్టినట్టు. ఒకవేళ ఫస్ట్ పాకిస్తాన్ అయితే కన్ఫామ్ విన్ను. అలాగే మనతో ఇంకో వ్యక్తి ఉన్నారు. అలాగే ఆయన అడిగి కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇండియా ఏదైతే పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు మొన్న యుద్ధం జరిగిన నేపథ్యం ఉంది. యుద్ధం జరిగిన తర్వాత ప్రతిసారి యొక్క పాకిస్తాన్ ఇండియా తలపడుతుంది. దీనికి సంబంధించి మన ప్రజలు ఏమనుకుంటున్నారంటే పహల్గావ్ అటాక్ దారుణం అండి. అది దానికోసం సూర్యకుమార్ యాదవ్ చేసింది మంచి పని. షేక్ హ్యాండ్ అవ్వకపోవడం ఇవన్నీ ఇప్పుడు కూడా ట్రోఫీ వాళ్ళ దగ్గర కాకుండా మన వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేటట్టు అలాగే మ్యాచ్ కూడా బాగా ఆడతారని ఉంటున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళే గెలుస్తారు. ఆల్రెడీ 2 గెలిచారు. ఇక వన్ సైడ్ మ్యాచే. ఇది వరకులాగా ఇంట్రెస్ట్ ఉండదు, సింపుల్గా అయిపోద్ది వన్ సైడ్. దేని యుద్ధం జరగటం మూలాన అంటారా? ఏది మామూలుగానే మనది ఉండబోతుంది. బాగా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ బౌలింగ్ ఇప్పుడు మనది బాగా స్ట్రాంగ్ అయింది. వాళ్ళు అంతే వీక్ అవుతూ ఉన్నారు. వన్ సైడ్ మ్యాచ్లే అండి. ఇది ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు కూడా ఇండియా విజయం సాధిస్తుంది. అలాగే యుద్ధంలో కనుక ఎలా విజయం సాధించామో అదేవిధంగా ఇండియా క్రికెట్ టీం కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్క క్రికెటర్ కూడా అందులో మ్యాచ్లో దిగిన ప్రతి ఒక్క ప్లేయర్ కూడా 100% తనకి గేమ్కి న్యాయం చేస్తారనే విధంగా అయితే ఇక్కడ ప్లేయర్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా ఎప్పుడు గెలుపులోనే ఉంటుంది అనే విధానం ఉంటుంది. మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా ఇండియా ఘన విజయం సాధించి పాకిస్తాన్ తోక ముడిసిందనే విధంగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్లేయర్స్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు మ్యాచ్? ఫైనల్ మ్యాచ్ విధ్వంసం జరగబోతుంది. ఇంకో యుద్ధం జరగబోతుంది మళ్ళీ. ఊచకోత స్టార్ట్ అవబోతుంది మళ్ళీ. మొత్తం ప్లేయర్స్ అందరూ మన ప్లేయర్స్ అంతా ఎట్లా ఉన్నారంటారు? పాకిస్తాన్కి యుద్ధం ఎలా జరిగిద్దో 11 మంది యుద్ధానికి ఎలా వెళ్తారో అలా వెళ్తారు. వారు వన్ సైడ్ అయిద్దని పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఏ విధంగా నడిచిందో, ఇండియా ఏ విధంగా పాకిస్తాన్ని భయపెట్టిందో అదే విధంగా ఇండియా క్రికెట్ మ్యాచ్ కూడా ఈరోజు అలా ఉండబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి. తిరుమలలో గరుడ సేవ జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.